ఈ కార్యక్రమాన్ని మిస్టర్ అండ్ మిసెస్ తగరపు సురేష్ గారు స్పాన్సర్ చేస్తున్నారు. వారికి మనందరి పక్షంగా కృతజ్ఞతలు. వారి కొరకు ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి గల మా పరలోకపు తండ్రి నాయన, సమృద్ధి వాక్యాన్ని, సమృద్ధి జీవం కార్యక్రమాలను ఎంతోమంది స్పాన్సర్ చేస్తున్నారు. స్పాన్సర్ చేసిన వారందరినీ దీవించండి. కానుకలు పంపిస్తున్న వారిని ఆశీర్వదించండి. ఈ కార్యక్రమాలనైనా మరి నీ ప్రియ బిడలు తగరపు సురేష్ తన సతీమణి బిడలు స్పాన్సర్ చేస్తుండగా నీ దయగల హస్తం చాచడినైనా వారిని స్పర్శించండి, ఆశీర్వదించండి. ఈ అపాయం అనారోగ్యం రాకుండా సంరక్షించండి, దీర్ఘాయుష్నివ్వండి. వారి పనులనైనా నీవు ఆశీర్వదించి సర్వ సమృద్ధిని అనుగ్రహించి ముఖ్యంగా విశ్వాసములో, ఆధ్యాత్మిక జీవితంలో ఎదిగింపచేసి ఈ అపాయం అనారోగ్యం రాకుండా దీర్ఘాయుష్నిచ్చి బిడ్డలను సమృద్ధిగా అన్ని రంగాల్లో అన్ని విషయాల్లో ఆశీర్వదించమని ఈ ప్రార్థన మా ప్రభువైన యేసు క్రీస్తు పేరిట అడుగుతున్నాం తండ్రి, ఆమెన్. ఒక ప్రత్యేకమైన క్రిస్మస్ సందేశం. క్రిస్మస్లో యేసు క్రీస్తు మహిమావతారం. యేసు ప్రభు ఆనాడు ఈ లోకములో జన్మించినప్పుడు ఆయన త్రిత్వములో రెండవ వ్యక్తి గనుక ఆయనతో పాటు తన మహిమను కూడా తీసుకొని వచ్చారు. లూకాసు వార్త 2వ అధ్యాయం 32వ వచనములో సిమెయోను అంటాడు చూడండి, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. సిమెయోను ఎవరండి? యాజకుడు. యోసేపు మరియా చిన్న పసికంద అయిన యేసు ప్రభువును సిమెయోను చేతిలో పెట్టినప్పుడు సిమెయోను యేసు ప్రభువును చూసినప్పుడు పరవశించిపోయాడండి. సంతోషం తట్టుకోలేకపోయాడు. రక్షకుని కొరకును విమోచకుని కొరకును కనిపెడుతున్నాడు. ప్రవచనాల నెరవేర్పు కోసం కనిపెడుతున్నాడు. ఆ ప్రవచనమంతా నెరవేరి తన చేతుల్లోనే ఉంటే పరవశించిపోయాడండి. అంటాడు చూడండి, నా చేతిలో ఉన్నది ఎవరండి? ఇశ్రాయేలుకు మహిమగా వచ్చాను. కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి ప్రియులరా ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు, రక్షణ పొందిన మనమే నూతన ఇశ్రాయేల్. వి ఆర్ ద న్యూ ఇజ్రాయెల్. యేసు క్రీస్తునందు యేసు ప్రభు ఎందుకు వచ్చారన్న ప్రశ్న వేసుకుంటే మహిమను ఇచ్చుటకు. లూకా 2:9వ వచనం చూస్తే ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను, ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున. ప్రభువు మహిమ ఆ గొర్రెల కాపర్ల చుట్టూ మహా తేజస్సుగా మహా వెలుగ్గా ప్రకాశించెను. దానికి కారణము యేసు ప్రభువులో ఉన్న మహిమ బయటపడుతూ ఉన్నది. యేసు ప్రభు అవతరించినప్పుడు తనతో ఎలాంటి మహిమను తీసుకొచ్చారు? ఎన్నో ఉన్నాయి. అవన్నీ కూడా పఠించి అందులో ఒక 3 ప్రాముఖ్యమైనవి నేను బయటికి తీశాను. అవి మీకు నేను చెప్తాను. ఆ మహిమ ఏంటో ముందు అర్థం చేసుకోండి. ఆ మహిమ ద్వారా వచ్చే దీవెనలు చెప్తాను. చివరిలో ఆ మహిమ పొందడానికి మనం ఏం చేయాలో కూడా చెప్తాను. నంబర్ 1, యేసుక్రీస్తు తన ప్రసన్నత అన్న మహిమను ఇచ్చుటకు వచ్చిరి. మత్తయి వార్త 1వ అధ్యాయం 21, 22, 23. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపము నుండి ఆయన రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఇదిగో కన్యక గర్భవతి వై కుమారుని కనును, వినండి అన్నమాట, ఆయనకు ఇమ్మానుయేలు అను పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్తల ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలు అను పేరు నాకు భాషాంతరము దేవుడు మనకు తోడు అని అర్థం. ఇమ్మాన్యుయల్ తెలుగులో దేవుడు మనకు తోడు అని తర్జుమా చేశారు, కానీ యాక్చువల్ గ్రీకులో ఇంగ్లీష్లో బాగుంటుంది. ఇమ్మానుయేల్ అనగా గాడ్ విత్ అస్, దేవుడు మనతో ఉండుట. ఇంకా చాలా లోతైన మాట ఏంటో తెలుసా ప్రియులరా? ఇమ్మానుయేల్ అంటే దేవుడే యేసు క్రీస్తునందు మనుషుల మధ్య అవతరించి జీవించుట. That's exactly what happened. Jesus comes into a world as Emmanuel to give his presence. ఇమ్మానుయేలుగా ఎందుకు వచ్చారండి? ఆయన ప్రసన్నతను, ఆయన సన్నిధిని మానవులకు ఇచ్చుటకు.
మరి యేసు ప్రభు పసి బాబుగా ఉన్నప్పుడు ఆయన దగ్గర చాలామంది వచ్చారు. వచ్చి ఏమనుభవించారు? యేసు ప్రభు ప్రసన్నత. వాట్ ఏ బ్లెస్సింగ్ టు సీ జీసస్ ఫేస్ టు ఫేస్ అండ్ టు కమ్ ఇన్ టు హిస్ వెరీ ప్రజెన్స్. ఆయన సన్నిధిలోనికి, ప్రసన్నతలోనికి వచ్చి ఏమైందండి? ఆ ప్రసన్నతలో మహిమ ఉన్నది. ఆ ప్రసన్నత వారిని ఎంత స్పందించింది అంటే వచ్చిన దారిలో వారు తిరిగి వెళ్లకుండా వేరొక మార్గములో వెళ్ళారు. యేసు ప్రభు పెరిగి పెద్దవారయ్యారు. 3.5 సంవత్సరాలు. ఎంత ధన్యులండి వాళ్ళు. యేసు ప్రభు తానే స్వయంగా తన ప్రసన్నతను తీసుకొని వెళ్ళి మనుషులకు కనపరుచుకొని ఆయనలో ప్రసన్నత అన్న మహిమను విడుదల చేసి ఆయన సన్నిధిని బట్టి ఎంతెంతమందిని ఆశీర్వదించారు. కానా వివాహానికి విలువబడ్డారు. ద్రాక్షారసం అయిపోయింది. తల్లంది నాన్న ద్రాక్షారసం అయిపోయి, అమ్మ నా సమయం ఇంకా రాలే. సమయం వచ్చినప్పుడు మామూలు నీళ్లను రుచికరమైన ద్రాక్షారసముగా చేశారు. ఎలాగా? హిస్ ప్రజెన్స్. అక్కడ ఒక మాట ఉంటుందండి. కానా వివాహములో యేసు ప్రభు ఈ సూచక క్రియ చేసి ఆ వివాహమును తన మహిమతో నింపాను. ఎంత అద్భుతమండి. ఇట్ ఈస్ ద ప్రజెన్స్ ఆఫ్ జీసస్ దట్ రిలీజ్ ద గ్లోరీ ఆఫ్ జీసస్ టు బ్లెస్ సో మెనీ పీపుల్. అపోస్తల కార్యాల నుండి ఇప్పటిదాకా కూడా. కానీ క్రిస్మస్ కాలంలో అన్నిటికన్నా పెద్ద వాగ్దానం ఏంటి ప్రియులరా? యేసు ప్రభు పరలోకానికి ఆరోహణమై వెళ్ళకముందు అంటున్నారు మత్తయి 28:20లో, ఇదిగో నేను సదాకాలం మీతో కూడా ఉన్నాను. యేసు ప్రభు ఇక్కడ ఉన్నారు, మనతో ఉన్నారు, మన మధ్యలో ఉన్నారు. మరి ఎక్కడ యేసు ప్రభు ఉంటారు అక్కడ మహిమ ఉంటుంది. ఈ ఆరాధనలో మరలా యేసు ప్రభువును దర్శించి ప్రియులరా ఆయనలో ప్రసన్నత అన్న మహిమను ఆస్వాదించండి. వచ్చినంత మాత్రాన రాదు, ఆరాధనలో పాల్గొన్నంత మాత్రాన కూడా రాదు. ఎలాగొస్తుందో చివరిలో చెప్తా మీకు నేను. His presence brings a bundle of blessings. అన్నిటికన్నా విశేషం ఏంటంటే ఎప్పుడైతే మరియా పరిశుద్ధాత్మ ద్వారా యేసు ప్రభువును గర్భములో ధరించిందో, ఒక చక్కని పాట పాడిందండి. బ్యూటిఫుల్ సాంగ్. దిస్ వీ కాల్ ద సాంగ్ ఆఫ్ మేరీ. ఇది లూకాసు వార్త 1వ అధ్యాయము 42 నుండి 55లో ఉంటుంది. మీరు చూడండి. ఇంత అద్భుతమైన పాట అంత అప్రయత్నంగా ఎలాగొచ్చిందంటారు? తన కడుపులో ఎవరున్నారు? ఆయన ప్రసన్నత. యేసు ప్రభు ప్రసన్నత మరియను ఎంత స్పందించింది అంటే తన్మయించిపోయింది. నిజంగా పాట మీరు చదివితే అది మామూలుగా వచ్చిన పాట కాదండి, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా వచ్చిన పాట. ఆ పాటలో ఏముంటుంది? తనలో ఉన్న యేసు ప్రభు ప్రసన్నత సన్నిధి తనను ఎలాగ ఆశీర్వదిస్తుంది, తీరా యేసు ప్రభు జన్మించిన తర్వాత సర్వలోకాన్ని ఎలాగ ఆశీర్వదిస్తుంది. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ సాంగ్. అందులో కొన్ని నేను మీకు ప్రస్తావన చేస్తాను. యేసు ప్రభు ప్రసన్నత అన్న మహిమ ద్వారా వచ్చే దీవెనలు. 47వ వచనం మీరు చూస్తే, దాసురాలి దీన స్థితిని కటాక్షించాను. యేసు ప్రభు సన్నిధి మరియా దీన స్థితిని కటాక్షించాను. మామూలు అమ్మాయి అండి బాబు, ఎవ్వరు చూడరావండి. వెరీ సింపుల్ విలేజ్ జూయిష్ గర్ల్. కానీ ఆ దీన స్థితిలో యేసు ప్రభు సన్నిధి తనలోనికి వచ్చినప్పుడు ఆ దీన స్థితిలో నుండి మరియను యేసు ప్రభు ఎంత ఉన్నతముగా హెచ్చించారు. ఈ క్రిస్మస్ కాలంలో ఎవరే దీనస్థితిలో ఉన్నారో నాకు తెలియదు. ఏ రకంగా అణచబడుతున్నారో, అణగద్రొక్కబడుతున్నారో, ఏ రకంగా కిందకి లాగబడుతున్నారో, ఏ దీన స్థితికి గురి అవుతున్నారో, లేక ఏ దీన స్థితిలో ఉన్నారో. వావ్, క్రిస్మస్
యేసు ప్రభు సన్నిధి ఇక్కడుంది. ఆ సన్నిధిని మనం ఆస్వాదించగలిగితే ఆ దీన స్థితిలో నుండి ప్రభు బయటికి లేపుతారు మనల్ని. లెట్స్ లుక్ ఫర్ ఇట్. అక్కడ ఇంకో మాట ఉంటుంది 49వ వచనంలో, గొప్ప కార్యములు చేశాను. యేసు ప్రభు సన్నిధి తన గర్భములో ఉన్నప్పుడు యేసు ప్రభు తన గొప్ప కార్యములు చేశారు. ఏంటండి, ఈ మామూలు పాప దేవాది దేవుణ్ణే గర్భము ధరించడం ఏంటండి? దీనికన్నా గొప్ప కార్యం ఇంకోటి ఉన్నదా? లేదండి. గొప్ప కార్యములు చేసెను. యేసు ప్రభు మహిమ ఉందండి, ఆయన సన్నిధి ఉంది. ఏ హృదయం అయితే ప్రభు నాలో గొప్ప కార్యం చేయాలని ఆశపడుతున్నారో ఆ మహిమను ఆస్వాదించగలిగితే ప్రసన్నత వస్తుంది. ప్రసన్నత వస్తే గొప్ప కార్యాలు జరుగుతాయి. ఇంకో మాట అంటారు చూడండి 50వ వచనంలో, ఆయన కనికరము తరతరములుండును. తన కడుపులో ఉన్న యేసు ప్రభు తన సన్నిధిని బట్టి మరీని ఎంత కనికరించారండి. ఎంతమంది అమ్మాయిలు లేరు? వై మేరీ? షీ వాజ్ ఎ స్పెషల్ గర్ల్. గాడ్స్ మర్సీ వాజ్ అపాన్ హర్. రక్షణలో ప్రియులరా, ఈ క్రిస్మస్ కాలంలో మనందరికీ దేవుని కనికరమే కావాలి. అన్ని విషయాల్లో కావాలి. కష్టాలు ఎదుర్కోవాలన్నా, సమస్యలు జయించాలన్నా, లక్ష్యాలు సాధించాలన్నా, అభివృద్ధిని పురోభివృద్ధిని పొందాలన్నా we need the mercy of Jesus. But always remember, it is His presence that releases the mercy of God. ఉంది ఇక్కడ. ఆయన సన్నిధి పొందగలిగితే ఆ మర్సీ వస్తుందండి. ఇంకా కొన్ని ఉన్నాయి, త్వరగా చెప్తారు. 51వ వచనం, బాహువుతో పరాక్రమము చూపెను. మహాశక్తి, మైండ్ బాగ్లింగ్. Everything that happened during Christmas was beyond human thought and human effort. It is the extraordinary act of God in Christ through the amazing power of God. పరాక్రమము చూపెను. లైఫ్లో మనందరికీ దేవుని శక్తి కావాలి. ప్రభు ఇస్తారండి, కానీ ఆయన ప్రసన్నత ద్వారా ఇస్తారు. ఎలాగో లాస్ట్లో చెప్తారు. 53వ వచనం మీరు చూస్తే, మంచి పదార్థములతో తృప్తిపరిచి. ఎస్, యేసు ప్రభు సన్నిధి ఎక్కడైతే ఉంటుందో అవి మంచి పదార్థాలు విడుదల చేస్తుందండి, మంచి ఆశీర్వాదాలు విడుదల చేస్తుంది. కొత్త సంవత్సరంకి వెళ్తున్నాము, అందరికీ సంతోషమే, ఏదో కొత్తది ఏదో చేస్తుందని. కొత్త సంవత్సరం కొత్తది ఏది లేదు. కొత్త సంవత్సరం వచ్చిందని ఉన్నదాన్ని ఇంకా ఎక్కువ పాతదానిగా చేస్తుంది. మంచి పదార్థాలు రానున్న సంవత్సరం అంతా, జీవితకాలం అంతా మంచి పదార్థములతో తృప్తిపరిచే మహాదేవుడండి. ఆయన సన్నిధి ద్వారా, ప్రసన్నత ద్వారా. 55వ వచనం మీరు చూస్తే, తన సేవకుడైన ఇశ్రాయేలునకు సహాయము చేశాను. నైస్ అండి. మరియ గర్భములో ఉన్న ఆ యేసు ప్రభు సన్నిధినిచ్చి, ప్రసన్నతనిచ్చి నాకు సహాయము చేశాను. మరి నిజంగానే పెళ్లి కాకుండానే గర్భము ధరించడంలో ఎంత ఛాలెంజ్ ఉంటుందండి. తన కడుపులో ఉన్న యేసు ప్రభు మరియకి ఎంత సాయం చేశారు, యోసేపుకి ఎంత సాయం చేశారు. లైఫ్లో మనందరికీ సహాయం కావాలండి, దేవుని సహాయం కావాలి. గాడ్ విల్ గివ్, బట్ రిమెంబర్ ఇట్ కమ్స్ త్రూ హిస్ ప్రజెన్స్. ఆయన సన్నిధి ద్వారానే వస్తుంది. ఆయన సన్నిధి అన్న మహిమ ద్వారానే వస్తుంది. ప్రియులరా, ఆయన సన్నిధి పొందాలంటే మనం ఏం చేయాలో ఒక బ్యూటిఫుల్ థాట్ ఇస్తున్నాను మీకు, వినండి. ఇక్కడ మరియా అంటది 47వ వచనంలో, తన దాసురాలి దీన స్థితిని కటాక్షించాను. మరియా ప్రభువును గర్భము ధరించినప్పుడు తన దీన స్థితిని గ్రహించింది, తగ్గించుకున్నది. అందుకు దేవదూత ఇచ్చిన ఆ ప్రవచనం మరియ జీవితంలో నెరవేరిందండి. మరియ దీన స్థితిని కటాక్షించాను. ప్రియులారా, ఆ దీన స్థితిని కటాక్షించారు గనుక యేసు ప్రభు తన కడుపులో పడ్డారు, తన సన్నిధినిచ్చారు. ఎంత బ్యూటిఫుల్ అండి ఇది. ఈ క్రిస్మస్ కాలంలో దేవుని సన్నిధిలో మీకు నాకు కావాల్సింది దీనస్థితే.
తగ్గించుకునే స్థితి కావాలి. ఏ రకంగా గర్వము పనికి రాదు. అన్ని విషయాల్లో యేసు ప్రభువునకు తగ్గించుకొనుట. ఇక్కడ దీనస్థితి అంటే ఇంకొక మాట కూడా నేను చెప్తాను. కొన్నిసార్లు క్రైస్తవ జీవితంలో దేవునికి ఇష్టము లేని దాంట్లో పడిపోవడము, అది దీనస్థితి. దాన్ని గ్రహించాలి. ఏ దీనస్థితిలో పడిపోయామో, ఏ దీనస్థితిలో కొనసాగుతున్నామో, ఏ దీనస్థితిలో దేవునికి ఇష్టం లేనివి చేస్తున్నామో గ్రహించి పశ్చాత్తాపడి ప్రభు దగ్గరికి వస్తే ఏం దొరుకుతుందండి? మరొక దొరికినట్టు సన్నిధి దొరుకును. ఆ సన్నిధి ఇప్పుడు నేను చెప్పిన ఆశీర్వాదాలన్నీ మీకు ఇస్తుంది. గొప్ప కార్యాలు, కనికరము, పరాక్రమము, మంచి పదార్థములు, సహాయం చేద్దాం ప్రియులరా. చక్కని వాక్యం ఉన్నది. ఎవరు విరిగి నరిగిన హృదయములు కలిగి ఉంటారో వారి యొద్దకు నేను వచ్చి నివాసము చేస్తానంటారు యేసు ప్రభు. రిపెంటెన్స్ గివ్స్ us the presence of God. ఆల్వేస్ మన క్రిస్టియన్ లైఫ్లో ఇన్ ఎవ్రీథింగ్ అడుగడుగున రిపెంటెన్స్, ఫర్గివ్నెస్, వాక్ ఇన్ ద వేస్ ఆఫ్ ద లార్డ్. రక్షణ జీవితంలో ఆయన సన్నిధి ఎప్పుడు మనతోనే ఉంటుందండి, ఎప్పుడు వదలదు. కానీ ఆయన మనకు కనబడరు. నువ్వు వెళ్ళు, నువ్వు చేయి అంటారు. పడిపోతావు, అప్పుడు పట్టుకుంటారు. కానీ ఆ సన్నిధి అన్నది ఎన్ని దీవెనలు ఇస్తుందో చూడండి. మీకు నాకు కావాల్సింది ప్రియులరా, మన దీన స్థితిని గ్రహించుట. రెండవ పాయింట్ వినండి. యేసుక్రీస్తు మహిమావతారం, ఆయన మహిమలో ఉన్న దీవెనలు. రెండవదిగా యేసుక్రీస్తు శాంతి అను మహిమ పొందాలి. ద గ్లోరీ ఆఫ్ హిస్ పీస్. అదే లూకాసు వార్త 2వ అధ్యాయం 29వ వచనం. నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచుచున్నావు. సమాధానముతో పోనిచుచున్నావు. సిమియోను కనిపెడుతున్నాడు మెస్సయా కోసం. ఎన్ని దివారాత్రులు ప్రార్థనలు చేశాడో. ఇప్పుడు ఆ రక్షకుడే, ఆ మెస్సయా తన చేతిలో ఉంటే తట్టుకోలేకపోయాడు. యేసు ప్రభు రాకముందు అంత ఆందోళన, ఎప్పుడొస్తావు, 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 ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా ఎప్పుడొస్తావు. తీరా వచ్చేసిన తర్వాత తన చేతుల్లో ఉన్న ఆ యేసు ప్రభువుని చూసి అంటాడు, నాథా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిచుచున్నావు. వృద్ధుడు, ఏ టైం అన్నా చచ్చిపోవచ్చు. కానీ అంటున్నాడు, నేను చచ్చిపోకముందు సమాధానముతో చచ్చిపోతాను, మనసులో శాంతితో చచ్చిపోతాను, నాకు ఇంకేది అక్కర్లేదు. మెస్సయ్య వచ్చేసాడు. ఎంత గొప్ప సత్యం అని. క్రిస్మస్ కాలంలో ఎక్కువగా కూడా పీస్ ఆన్ ఎర్త్ ఇవన్నీ ఎక్కువ మనం వాడుకుంటాం. ముఖ్యంగా యెషయా 9:6 మనం చూస్తే సమాధానాధిపతి, ప్రిన్స్ ఆఫ్ పీస్. బండి అక్కడికి ఆగిపోయింది. ఏంటి ప్రిన్స్ ఆఫ్ పీస్? దేనికి ప్రిన్స్ ఆఫ్ పీస్? వై ఈజ్ జీసస్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్? యేసు ప్రభు సమాధానాధిపతి అనంటే సమాధానికే అధిపతి, శాంతికే అధిపతి. ఇంకెవరు ఇవ్వలేరు, ఆయనే ఇవ్వాలి. బైబిల్లో రకరకాల శాంతిని యేసుప్రభు ఇస్తారండి. కానీ ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఒక్క విషయము ఎందుకో ప్రస్తావన చేయమని చాలా ఒత్తిడి చేశాడు. అదేంటో తెలుసా? మనశ్శాంతి, మెంటల్ పీస్. వావ్! ఎందుకో కానీ నాగరికత పెరిగే కొలది మనిషికి మెంటల్ టెన్షన్స్ ఎక్కువైపోతుంది. ఇంతకుముందు విలేజెస్లో చాలా సింపుల్గా ఉండేవాళ్ళు, అసలు ఏం టెన్షన్స్ ఉండేవి కాదు. ఎప్పుడో ఎంత సివిలైజేషనో, ఎంత చెట్టుకి అంత గాలి అంటారు కదా. మెంటల్ టెన్షన్స్ యేసుప్రభు ఎందుకు ఇచ్చారండి? తన మహిమ అన్న శాంతినిచ్చుటకు. చిన్న ప్రార్థన చేద్దాం చివరిలో. ప్రభువా, నా మైండ్ కొంచెం క్లియర్ అయిపోవాలి ఈరోజు. ఇంటికి వెళ్ళినప్పుడు లంచ్ తిన్నప్పుడు నేను చాలా ప్రశాంతంగా తినాలి. మళ్ళీ అవన్నీ జ్ఞాపకం చేసుకోకూడదు. చేసుకున్నారనుకోండి, మీరు ఏ ముద్ద తిన్నా అది రుచిగా ఉండదు. లెట్స్ ప్రే ఫర్ దాట్. అయితే సమాధానముతో పోనిమ్మని సిమియోన్ అన్నాడు అంటే ఆ యేసు ప్రభువులో ఉన్న శాంతి ఎంత అద్భుతమైన శాంతి అండి. యేసు ప్రభు ఏమన్నారు? నా శాంతిని మీకు ఇచ్చి వెళుచున్నాను, లోకం ఇచ్చినట్టు కాదు. వావ్! మై పీస్ ఐ గివ్ అన్ టు యూ, నాట్ యాజ్ ద వరల్డ్ గివ్స్.
వరల్డ్ శాంతి 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 అంటది కానీ, మంచి మాటలు చెప్తారు కానీ మనసును శాంతితో నింపదు, మనసులో ఉన్న ఆ ప్రతికూలమైన రుగ్మతలను పారద్రోలదు. మై పీస్ ఐ గివ్ unto you. వాట్ ఈస్ దట్ పీస్? దట్స్ ఎ స్పెషాలిటీ. యేసు ప్రభు శిలువ వాక్యం అంటది, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడేను, ఆయన పొందిన దెబ్బల ద్వారా మనం స్వస్థత పొందుతున్నాం. శిలువలో ఎప్పుడైతే యేసు ప్రభు పాపప్రాయశ్చిత్తం చేశారో ఎన్నో ఆశీర్వాదాలు విడుదల చేశారండి. కానీ ఆ శిలువ ద్వారా శక్తివంతమైన శాంతిని కూడా విడుదల చేశారు, మర్చిపోతూ. అదంటారు, నా శాంతి మీకు ఇచ్చుచున్నాను. అది వచ్చింది అనుకోండి, సూపర్ అయిపోద్ది బడ్డీ. అది మనం ఆస్వాదిద్దాం ప్రియులరా. అయితే మనమేం చేయాలి అని అంటే, బైబిల్లో ఒక మంచి మాట ఉన్నది, నేను చదువుతున్నాను వినండి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 6. దేనిని గూర్చియు చింతపడకుడు గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. ఏం చేయమంటున్నారు తెలుసా? ప్రభు శాంతి కావాలి అంటే వినండి, ఎక్కువ టైం ప్రార్థన చేసి హృదయంలో ఉన్న భారం అంతా కూడా ప్రభువుకు చెప్పుకోవాలి. ఎంతసేపైనా చెప్పుకోండి. కన్నీరు వస్తే కన్నీరు కార్చండి, గుండె బాదుకోండి. అప్పుడేమైపోద్ది? ఆ ప్రార్థన ద్వారా, ప్రభువుకు చెప్పుకున్న మన కష్టాల ద్వారా మన హృదయాల్లో ఉన్న భారము యేసు ప్రభువునకు బదిలీ అయిపోతుంది. చాలా సింపుల్ కదా. ఎవరైనా కష్టంలో ఉన్నారు, మన దగ్గరికి వచ్చారు, అయ్యా మేము మీతో మాట్లాడాలి, నాకు చాలా కష్టాలు ఉన్నాయి. చెప్పు బాబు, ఇగో చెప్పుకుంటూ పోతాడు. ఇక వినే మనం ఏం చేస్తాం? ఓ అలాగయ్యిందా, అయ్యో ఐఎమ్ సో సారీ అబౌట్ ఇట్. ఏమవుతుంది? తానున్న పెయిన్లోనికి మనం వెళ్తున్నాం అన్నమాట. ఎప్పుడైతే తనంలో ఉన్న పెయిన్లోనికి మనం వెళ్ళామో వాడేం చేస్తున్నాడు? తన పేరు మనకు బదిలీ చేస్తున్నాడు. సైకాలజిస్ట్ చేసే పని ఇదే, సైకాట్రిస్ట్ చేసే పని ఇదే, కౌన్సిలర్స్ చేసే పని ఇదే. బట్ దెర్ ఈస్ నో బెటర్ కౌన్సిలర్ దెన్ జీసస్. యు కమ్ టు హిమ్, యు pour out your heart in his presence, and the more you pour out, the more burden will be released, and the peace that passeth all understanding will come and guard your mind, your heart and your thoughts. అంత అద్భుతమండి. యేసు ప్రభువే మన సమాధాన శిష్యువు. హీ ఈజ్ ద చైల్డ్ ఆఫ్ పీస్. ప్రియులరా, మూడోది కూడా కొద్దిగా వినండి. యేసుక్రీస్తు శక్తి అను మహిమ పొందాలి ప్రియులరా. లూకాసు వార్త 1వ అధ్యాయం 35వ వచనములో దేవదూత మరియతో అంటాడు చూడండి, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. సర్వోన్నతుని శక్తి నీ మీదకి వచ్చును. వాట్ ఎ ట్రెమెండస్ గ్లోరీ. నిజమే, అది సర్వోన్నతుడైన దేవుని మహాశక్తి ప్రియులరా. ఎందుకు? ఎక్కడన్నా విన్నామా కన్యక గర్భవతి అవ్వడం? ఇంపాసిబుల్, బట్ మేడ్ పాసిబుల్ త్రూ ద పవర్ ఆఫ్ గాడ్. ఈ మహావిశ్వాన్ని సృష్టించిన ఈ యేసు ప్రభువే సృష్టికర్తే. ఆ చిన్న మహిమ గర్భంలోనికి రావడం కన్నా మించిన శక్తివంతమైన కార్యం ఇంకోటి ఉంటుందా? ద క్రియేటర్ ఆఫ్ ద హోల్ యూనివర్స్ కమింగ్ ఇన్ ద లిటిల్ వూమ్ ఆఫ్ మేరీ. వాట్ ట్రెమెండస్ పవర్. ఎక్కడ చూసినా దేవదూతలు వచ్చి ప్రకటన చేయుట. ఎప్పుడూ కనబడలేదండి బాబు. ఆకాశంలో ఒక నక్షత్రం కనబడ్డది. ఆస్ట్రాలజీలో ఇప్పటికీ ఆ నక్షత్రం లేదు, కానీ యేసుప్రభు పుట్టినప్పుడే ప్రత్యక్షమైంది. అబ్బా, ఎంత శక్తి ఉంటే ఒక నక్షత్రం ప్రత్యక్షం అవ్వాలండి. ఎక్కడన్నా విన్నారా నక్షత్రం కదులుతుందా? నెవా. అది కదులుకుంటూ ఆ జ్ఞానులను యేసుప్రభువు తీసుకొచ్చిందంటే అదెంత శక్తి! అడుగడుగున శక్తే. యేసు ప్రభు పరిచర్య చేసినప్పుడు ఆయన బోధల్లో శక్తి, ఆయన స్వస్థతల్లో శక్తి,
ఆయన మిరకల్స్ సూచక క్రియల్లో శక్తి, చివరికి సిలువలో శక్తి, పునరుద్ధానములో శక్తి. ప్రియులారా, ఈ క్రిస్మస్ కాలంలో మీకు నాకు ఇదే కావాలి. యేసు ప్రభు మహిమలో ఉన్న శక్తి కావాలి. వి నీడ్ ద పవర్ ఇన్ ద గ్లోరీ ఆఫ్ జీసస్. అన్ని రంగాల్లో కావాలండి. సమస్యలు ఎదుర్కొంటున్నాము, పరిష్కారము కావాలా? యేసు ప్రభు శక్తి కావాలి. అనారోగ్యాలు స్వస్థత పొందాలా? యేసు ప్రభు శక్తి కావాలి. మన పిల్లలు వివాహాల కొరకు కనిపెడుతున్నారు, వివాహాలు కావాలా? యేసు ప్రభు శక్తి కావాలి. ఉద్యోగాల్లో హెచ్చింపబడాలా? బిజినెస్లో వర్ధిల్లాలా? యేసు ప్రభు శక్తి కావాలి. ప్రతి పాపాన్ని జయించి నైతికంగా పరిశుద్ధంగా బ్రతకాలా? యేసు ప్రభు శక్తి కావాలి. ఎన్నెన్నో సూత్రాలు ఉంటాయి ప్రియులారా, కానీ ఒక సూత్రాన్ని మీకు నేను చెప్తాను. అది మనం చేయగలిగితే యేసు ప్రభు శక్తి అన్న మహిమ విడుదలవుతుంది. ఒకవైపు మనల్ని ఆశీర్వదిస్తుంది, మరోవైపు మన సమస్యలను అద్భుతముగా పరిష్కారము చేస్తుంది. మత్తయి సువార్త 9:28. ఆయన ఇంట ప్రవేశించిన తర్వాత ఆ గ్రుడ్డివారు ఆయన యొద్దకు వచ్చిరి. యేసు, నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడుగగా, వారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పారు. అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి, మీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక అని చెప్పినంతటిలో వారి కన్నులు తెరవబడాను. 4 సువార్తలు ఎక్కడ పడితే ఇదే మనకు కనబడుతుంది. గుడివారు కళ్ళు తెరవబడాలంటే శక్తి కావాలి. వాళ్ళు యేసుప్రభు దగ్గరికి వచ్చి, నీ శక్తి కావాలి. అప్పుడు యేసుప్రభు అంటారు, నా శక్తి కావాలంటే మీరు ఒక పని చేయాలి. నమ్ముచున్నారా? ఏమని నమ్మాలండి? నేను మెస్సాయా అని నమ్ముతున్నారా? యూదుల రాజుగా వచ్చానని నమ్ముతున్నారా? రక్షకునిగా వచ్చానని నమ్ముతున్నారా? శిలువలో పాపరాయశ్చిత్తం చేయడానికి వచ్చానని నమ్ముతున్నారా? వాళ్ళు అన్నారు, నమ్ముచున్నాము. అప్పుడు మీ నమ్మకమును బట్టి మీరు స్వస్థపరచబడుదురు గాక. వారి కళ్ళు తెరవబడ్డాయి. చాలా సింపుల్ అండి. నమ్ముట, విశ్వసించుట. ఈ క్రిస్మస్ కాలంలో ప్రార్థన చేసి, ప్రభువా నీ యందు విశ్వాసం ఉంది, దట్ ద పవర్ ఆఫ్ ద లార్డ్ బి రిలీజ్డ్. ఎక్కడైతే భవిష్యత్తును గూర్చిన విశ్వాసము లోపిస్తుందో ప్రస్తుతానికి శక్తి లోపిస్తుంది. భవిష్యత్తు ఎలాగున్నా, ఎంత భయంకరంగా ఉన్నా, ఎంత నిరుత్సాహంగా ఉన్నా, ఆ భవిష్యత్తు మీద మంచి విశ్వాసము కలిగి ఉంది. ఆ విశ్వాసం ఏం చేస్తుంది? ఒకవైపు శక్తిని విడుదల చేస్తుంది. వినండి, చాలా ఇంపార్టెంట్. ఆ విశ్వాసం ఏం చేస్తుంది? జీవితంలో ముందుకు వెళ్ళడానికి మనకు ఒక మంచి ఊరటనిస్తుంది. జీవితాన్ని విరమించుకోము, అడుగడుగునా ముందుకెళ్ళిపోతాం. నిలబడండి ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, త్రియేక యెహోవా దేవా, నీ గొప్ప నామాన్ని స్తుతిస్తున్నాం. మరొక క్రిస్మస్ను మాకు ఇచ్చావునైనా నీకు స్తోత్రములు ప్రభువా. క్రిస్మస్లో ఎన్నెన్ని అవతరించాయని అందునైనా దానిలో అతి గంభీరమైంది నీ మహిమ అవతరించింది ప్రభువా. వీళ్ళందరినీ అన్ని రంగాల్లో ఆశీర్వదించి, ఒకవైపు వారి సమస్యలను పరిష్కారము చేసి, మరొక వైపు వారి లక్ష్యాలను సాధింపచేసి, ఏ దీవెన కొరకైతే కనిపెడుతున్నారో ఆ దీవెన ప్రతి ఒక్కరికి ధారాళంగా అనుగ్రహించి ఆశీర్వదించమని, విన్న వాక్యాన్ని మా వెనుకడలో నూతనగా ఫలింపచేయమని ఈ ప్రార్థన మా ప్రభువును రక్షకుడు యేసు క్రీస్తు పేరట అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు నేను మీకు అందించే నా సందేశాన్ని విన్నందుకు నా పక్షంగా మీకు కృతజ్ఞతలు ప్రియులరా. ఈ కార్యక్రమాల కొరకు తప్పకుండా మీరు ప్రార్థన చేయండి. ఈ కార్యక్రమాలు రాను దినాల్లో నిరాటంకంగా కొనసాగుటకు మీ వంతు సహాయాన్ని, సహకారాన్ని, కానుకలను కూడా తప్పకుండా పంపించండి. ఇక్కడ వస్తున్న QR కోడ్ ద్వారా మీరు కానుకలు పంపించవచ్చు. అలాగే ఆన్లైన్ ద్వారా ఇక్కడ వస్తున్న సమాచారాన్ని బట్టి కూడా మీరు కానుకలు పంపించవచ్చు. ఎవరైనా MO చేయాలి అని అంటే మరి MO చేయడానికి ఈ వివరాలు దయచేసి వాడుకోనండి. ఎవరైనా ఒక కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయాలంటే ఈ నంబర్ 9848866454 తప్పకుండా సంప్రదించండి, స్పాన్సర్ చేయండి. యేసు ప్రభు అసలైన వాక్యాన్ని, ఖచ్చితమైన వాక్యాన్ని
క్రీస్తు సంఘము విశ్వాసులు వినవలసిన వాక్యాన్ని మీరు అందిస్తున్నారు గనుక యేసు ప్రభు తప్పకుండా మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదిస్తారు. ఆశీర్వాదం చెప్తున్నాను ప్రియులారా, తలలో వంచండి. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, వాక్యం విన్న బిడ్డలందరికీ, సమృద్ధి వాక్యం కార్యక్రమాలకు, ప్రభు సేవంతటికి, అన్ని సంఘాలకు, సేవకులకు, విశ్వాసులకు సదాకాలము తోడుగొనుగాక. ఆమేన్.